రాజధాని నగరమైన బీజింగ్ విద్యుత్ అవసరాలపై చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం కూబికి ఎడారి ప్రాంతంలో సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. చైనాకు భారీ ప్రాజెక్టులు నిర్మించడం కొత్త కాదు. తాజాగా మరో భారీ ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రస్తుతం సోలార్ గ్రేట్ వాల్ను నిర్మించే పనిలో చైనా నిమగ్నమైంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇన్నర్ మంగోలియాలోని ఎడారి ప్రాంత రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. దాదాపు 400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ సోలార్ గ్రేట్ వాల్ ను నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 100 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా చైనా పెట్టుకుంది. ప్రధానంగా బీజింగ్ విద్యుత్ అవసరాలు తీర్చడమే ఈ సోలార్ గ్రేట్ వాల్ ప్రాజెక్ట్ నిర్మాణ లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 5.4 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ ప్యానెల్స్ ను అమర్చారు. ఇన్నర్ మంగోలియాలోని కబూకి ఎడారిలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో కబూకి ఎడారి ప్రాంతాన్ని సీ ఆఫ్ డెత్గా పేర్కొనేవారు. అయితే సోలార్ గ్రేట్ వాల్ పూర్తయితే కబూకి ఎడారి ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. పరిగెత్తే గుర్రం ఆకారంలో ఈ సోలార్ గ్రేట్ వాల్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో చైనాకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం చైనాలోని అన్ని సోలార్ విద్యుత్ సంస్థలు కలిపి 3,86,875 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. ఇది మొత్తం ప్రపంచ సామర్థ్యంలో సగానికి సమానం. విద్యుత్ ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తిలో చైనా రికార్డులు సృష్టిస్తోంది.